వెల్కమ్ బ్యాక్. స్వప్న అమ్మ ఒడికి చేరుతుంది. స్వప్నం నెరవేరుతుంది. అందుకు జీ24 గంటలు భరోసా ఇస్తోంది. ఇప్పటికే మా ప్రతినిధులు హైదరాబాద్లోని అణువణువును జల్లెడ పడుతున్నారు. ఈ బాధ్యత మా ఒక్కడిదే కాదు, జీ24 గంటలది మాత్రమే కాదు, జీ24 గంటలు ప్రేక్షకులైన మీ అందరిపైన ఈ బాధ్యత ఉంది. స్వప్నను తల్లి ఒడికి చేర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకు జీ24 గంటలు ప్రేక్షకులుగా మీరేం చేయాలో కాసేపు తర్వాత చెప్తాను. ఇప్పుడు స్వప్న విషయానికి వద్దాం. అమ్మ పేరు పద్మ, తమ్ముడు ఉన్నాడు. మా ఇంటి దగ్గరలో కూరగాయల మార్కెట్ ఉంది, దాని దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది. నాకు ఇంతే గుర్తుంది అంటూ 6 ఏళ్ల నాటి ఫోటో తీసింది. స్వప్న చెప్పిన ఈ ఆనవాళ్లతో స్వప్న అమ్మ కోసం జీ24 గంటలు అన్వేషణ మొదలుపెట్టింది. స్వప్నను వెంట తీసుకెళ్లి పలు ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగించింది జీ24 గంటలు. అమ్మ కోసం స్వప్న అన్వేషణ. స్వప్న అన్వేషణలో తోడైన జీ24 గంటలు. స్వప్న చెప్పిన ఆనవాళ్లతో హైదరాబాద్ లో రైల్వే స్టేషన్లో ఉన్న పలు ప్రాంతాల్లో స్వప్నం తిప్పింది జీ24 గంటలు. సికింద్రాబాద్ నగరంలో ప్రముఖ రైల్వే స్టేషన్ ఇది. బహుశా ఇక్కడేమైనా స్వప్నకు గుర్తుకొస్తుందో చూద్దాం. స్వప్న చెప్పిన ఆనవాళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సరిపోతాయి. దగ్గరలోనే మోండా మార్కెట్ కూడా ఉంది. పోనీ అక్కడికి తీసుకెళ్తే ఏమైనా గుర్తుపడుతుందో చూద్దాం. ఇక్కడ ఏమీ గుర్తుకు రావట్లేదు. పోనీ మరో రైల్వే స్టేషన్కి వెళ్దాం. ఇది ఖైరతాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడేమైనా గుర్తుకొచ్చాయో చూద్దాం. పోనీ మార్కెట్ను గుర్తుపడుతుందని చూద్దాం. స్వప్న చెప్పిన ఆనవాళ్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రైల్వే స్టేషన్ వద్ద చాలా ఉన్నాయి. ప్రతి రైల్వే స్టేషన్ వద్ద కూరగాయల మార్కెట్ ఉంది. స్వప్న ఆచూకీ కోసం జీ24 గంటలు నిరంతరం కృషి చేస్తోంది. తల్లిని చూడాలన్న స్వప్న కోరిక నెరవేరాలన్న కృతనిశ్చయంతో ఉంది జీ24 గంటలు. 8వ తరగతి చదువుతున్న స్వప్న కూడా తన లైఫ్ అంబిషన్ తల్లిని చేరడమేనంటోంది. సో విన్నారుగా, మీకు స్వప్న అమ్మ ఆచూకీ తెలిస్తే జీ24 గంటలకు ఇన్ఫార్మ్ చేయండి. చూస్తున్నారుగా, 8 సంవత్సరాల క్రితం తన తల్లికి దూరమైన స్వప్న తన తల్లిని చేరుకునేందుకు హైదరాబాద్ చేరుకుంది. అయితే ఈ అన్వేషణలో జీ24 గంట కూడా స్వప్నకు తోడుంది. అయితే స్వప్నం ఫలించేనా, చివరకు తల్లిని చేరేనా, వేచి చూడాల్సిందే.
ఇంటికి దగ్గరలో రైల్వే స్టేషన్ ఉందని స్వప్న చెబుతోంది. అందుకే కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతంపై కూడా జీ24 గంటలు దృష్టి కేంద్రీకరించింది. అక్కడ స్వప్న 6 ఏళ్ల నాటి ఫోటోతో పాటు ఇప్పటి ఫోటోను చూపిస్తూ అమ్మ కోసం జీ24 గంటలు అన్వేషించింది. పబ్లిక్ ను వాకప్ చేసింది. మీరు లైవ్ లోనే ఉండండి. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మన ప్రతినిధి ఇన్నారెడ్డి ఇప్పుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడదాం. ఇన్నారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం సికింద్రాబాద్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎంతమందిని సంప్రదించారు? చూసిన వాళ్ళు ఎవరైనా ఫోటోను చూసి గుర్తుపట్టారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఈశ్వర్, మన గత కొద్దిసేపటి నుంచి కూడా ఇక్కడ ప్రజలందరితో మాట్లాడడం జరిగింది. అయితే స్వప్న కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో మా ఇల్లు దగ్గరగా మార్కెట్ ఉంటుంది, మార్కెట్ లో అది రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉంటుందని చెప్పేసి కూడా తను చెప్పడంతో సికింద్రాబాద్ మార్కెట్ లో అయిండొచ్చు అని చెప్పని కూడా మనం అనుకుంటాము. అయితే ఈ క్రమంలోనే మన సికింద్రాబాద్ ప్రాంతం నుంచి పలువురు మాట్లాడడం జరిగింది. అయితే చాలా మంది కూడా వచ్చి చూస్తున్నారు. అలాగే తమ తల్లిని చేరాలి ఆ పాప స్వప్న అని చెప్పేసి కూడా చాలా మంది కోరుతున్నారు. ఈ క్రమంలోనే మనం చాలా మంది మాట్లాడాము. అయితే ఈ పాపను ఎక్కడో చూసినట్టుందని చెప్పేసి అని చూసాను అంటున్నారు. కానీ ఎవరు కూడా తన తల్లి అనే విషయం మీద స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అయితే దీని మీద ఇప్పటికే కొంతమంది మంది గుమిగూడున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ పాపను మీరు ఎక్కడ చూసారా? చూసే అవకాశం ఏమైనా చెప్పండి సార్. ఉండొచ్చు సార్, చాలా సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. అయినా మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారంటే చాలా మంచిది. కాబట్టి గుర్తొస్తుంది, కానీ అంత కరెక్ట్ గా వీళ్ళ అడ్రస్ ఎక్కడ అనేది తెలియకుండా అయిపోతుంది. ఎప్పుడైనా ఇట్లా పాపను మీరు ఇక్కడ చూడటం జరిగిందా? మీరు ఈ పాప ఏమనుకుంటారు? చూసామనుకుంటాం. ఇప్పుడు చూడాలంటే టైం పడుతుంది. ఇక్కడ అందరికి అడగాల, చూసి అడిగి చెప్తాం ఏమైనా ఉంటే. ఈశ్వర్, ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. అంటే మనం మాట్లాడింది ఇక్కడ హోటల్ ఓనర్ తోటి. ఆయన కూడా చెప్తున్నారు, ఇలాంటి ఫోటో కూడా మాకు ఒకటి ఇస్తే ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ హోటల్లో ఒకరు పెట్టేసి ఎవరైనా పబ్లిక్ వచ్చి కనుక గుర్తిస్తే మాత్రం ఖచ్చితంగా జీ24 గంటల ద్వారా కూడా మేము ఆ స్వప్నను తల్లి దగ్గర చేసడానికి తమ సహాయం చేస్తామన్నారు. మీరు అతనితో మాట్లాడదాం. చెప్పండి సార్, మీ నంబర్ ఇచ్చేయండి. మేము ఎవరైనా అడితే ఎవరైనా గుర్తుపడితే చెప్పి చేస్తాం. మా హోటల్లో కూడా పెడతాం ఫోటో ఒకటి. సో మొత్తం మీద చూస్తున్నారు, మనకు చాలా మంది ఇక్కడ గుమిగూడున్నారు. ఈ పాప తల్లిని చేరాలని చాలా ఆత్రంగా మాట్లాడుతున్నారు. అలాగే తనకు తెలిసిన వరకు కూడా ఆ తల్లిని కోల్పోయి దాదాపు 8 సంవత్సరాలుగా ఆ పాప పడుతున్న బాధను వేదన మేము అనుభవిస్తున్నాము, చూస్తున్నాము. కానీ ఎంతో తొందరగా స్వప్న తల్లిని చేరాలని వీళ్ళు కోరుకున్నారు. అయితే చెప్పండి సార్, మీరు ఏమనుకున్నారు ఈ పాపను చూసి? దగ్గర చేస్తామనుకుంటున్నాం. అంటే మీరు ఎప్పుడన్నా ఈ పాప చూడడం జరిగిందా? మీకు ఏమైనా కనిపిస్తుంది? చూడలేదండి, కానీ కనపండి మంచిది. సో మీకు ఎక్కడన్నా కనిపిస్తుంది పాప? కనిపించలేదు సార్, కనిపించలేదు, ఎక్కడా కనిపించలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం పాపని. కనిపిస్తే చెప్తాను. కనిపిస్తే మీరు ఇమీడియట్ గా జీ24 గంటలకు సమాచారం ఇవ్వండి. సో మీరు చెప్పండి సార్, పాప ఎప్పుడైనా చూస్తే మీరు ఆటోలో తిరుగుతుంటారు, అన్ని చోట్ల ప్రాంతాలు తిరుగుతుంటారు. సో ఈ స్వప్న చిన్నప్పుడు వెళ్ళిన పాప ఇప్పుడు పెద్ద 14 సంవత్సరాలు అయిపోయింది. ఈ పాప ప్రస్తుతం మా జీ24 గంటల స్టూడియోలో ఉంది. మీరు ఆ పాపను ఎప్పుడైనా చూడడం జరిగిందా? ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు కనబడితే నేను ఇమ్మీడియట్ గా మీకు ఫోన్ చేస్తాను. సో చూస్తున్నారు ఇస్తారంటే ఇక్కడ ప్రతి పబ్లిక్ అందరూ కూడా మనతో కోఆపరేట్ చేస్తున్నారు. చాలా ఆత్రంగా స్వప్న తన తల్లిని చేయాలంటూ కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం మరికొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పుడైనా ఈ పాపను మీరు చూడడం జరిగిందా? చూడలేదు సార్. ఫోటో చూపించండి. నేను నంబర్ ఇచ్చాను. లేదు మీకు చూడలేదు సార్. సో అయితే చాలా మంది వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇక్కడ పబ్లిక్ కావచ్చు, జనాలు కావచ్చు, అందరూ కూడా ఒకటే ఆశ వ్యక్తం చేస్తున్నారు. సార్, మేము పాపని ఇప్పుడు చూసాము, ఎప్పుడైనా సరే పాప కన్నా మాకు కనిపించిన పాప విషయం తెలిసిన కానీ ఇమీడియట్ గా జీ24 గంటల ద్వారా చెప్తాము. అలాగే జీ24 గంటల ద్వారా తల్లిదండ్రులను ఇమీడియట్ గా చేరాలని కోరుకుంటామని చెప్పి అన్నారు. అలాగైతే